హాయ్ అందరికీ నమస్కారం. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీకి స్వాగతం. మై సెల్ఫ్ సాయి. ఈరోజు మనం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ప్యాట్నీ సెంటర్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ అండి. ఈరోజు మీకు చూపించబోయే కలెక్షన్స్ యాంటిక్ వడ్డానాలు అండి. అందులో మనకి యాంటిక్ వడ్డానాల్లో మనకి 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. అందులో మనకి సెలెక్టెడ్ పీసులు మాత్రం మీకు చూపించబోతున్నాను. అందులో యాంటిక్ వడ్డాన రకాలు వచ్చి మనకి విక్టోరియన్ కలెక్షన్ ఉంది, మనకి యాంటిక్ కలెక్షన్ ఉంది, స్టోన్ కలెక్షన్ కూడా మీకు చూపించబోతున్నానండి. అందులో మనకి ఇన్ డీటెయిల్స్ అనేవి మీకు చూపిద్దాం. ఈ వడ్డానం వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చి మనకి పికాక్ అనేది రావడం జరిగిందండి. ఈ పికాక్ వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. పికాక్ కింద కూడా మనకి దాని పక్కన వచ్చి మనకి చిన్న గోపురం స్టైల్లో డిజైన్ ఇవ్వడం అనేది జరిగిందండి. మిడిల్లో వచ్చి మనకి రాధాకృష్ణ అనేది ఇవ్వడం జరిగిందండి. రాధాకృష్ణ కూడా చాలా ఎంబోజింగ్ ఇవ్వడం జరిగిందండి. దాని కింద కూడా మనకి స్టార్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. డిఫరెంట్ డిజైన్లో స్టార్ స్టైల్లో ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మనకి సౌత్ సీపల్ స్టోన్స్ కూడా రావడం జరిగిందండి. రాధాకృష్ణ అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి దాని కింద కూడా మనకి చిన్న లీఫ్ స్టైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని కింద కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్ ఓవల్ షేప్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. దాని కింద కూడా మనకి రూబీ స్టోన్ అండ్ సౌత్ సీపల్ స్టోన్స్ అని హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ ఓవల్ టైప్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని పక్కన మనకి ఆల్టర్నేట్గా ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగా ఇక్కడ మనకి మిడిల్లోకి వచ్చేంత వరకు కూడా మనకి ఆల్టర్నేటివ్గా స్టోన్స్ అనేవి రావడం జరిగిందండి. మిడిల్లో కూడా మనకి రాధాకృష్ణ అనేది కూడా డిఫరెంట్ 3 గోపురాలతో డిఫరెంట్ డిజైన్ లుక్ అనేది రావడం జరిగిందండి. మూడో గోపురానికి వచ్చేసరికి మనకు వచ్చి డ్రాప్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. కింద వచ్చి మనకి చిన్న డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మిడిల్లోకి వచ్చేసరికి గోపురం కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకి ఎలిఫెంట్స్ అనేవి రావడం జరిగిందండి. ఎలిఫెంట్ పైన కూడా చిన్న కోరల్ స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. దానికి డిఫరెంట్ మనకు వచ్చి గోపురం కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. పైన కూడా మిడిల్లో గోపురంలో మధ్యలో వచ్చి మనకి లక్ష్మీ నరసింహస్వామి అనేది రావడం జరిగిందండి. కింద వచ్చేసరికి చిన్న పీఠం అనేది డిఫరెంట్ డిజైన్లో ఇవ్వడం అనేది జరిగిందండి. మనకి కిందకు వచ్చేసరికి ఓల్డ్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకి పికాక్ అనేది చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. పికాక్ పైన కూడా చిన్న పొటా స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీని వెయిట్ ఏమొచ్చి గ్రాస్ వెయిట్ 143 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 119 గ్రామ్స్. ఈ వడ్డానం వచ్చి స్టోన్ వడ్డానం అండి. మనకి వడ్డానం స్టార్టింగ్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ డిజైన్లో లీఫ్ స్టైల్ డిజైన్లో డిఫరెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చి మనకి కింద వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డ్రాప్ స్టైల్లో రూబీ స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. కింద కూడా మనకి మనకి మిడిల్లోకి వచ్చేసరికి రూబీ స్టోన్ అనేది బిగ్ సైజులో ఇవ్వడం అనేది జరిగిందండి. దాని చుట్టూ కూడా కలర్ సీజెడ్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి. దానిపైన కూడా రోడియం పాలిష్ అనేది రావడం జరిగిందండి. దాని మన కిందకు వచ్చేసరికి దానికాడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి దాని పక్కకు వచ్చేసరికి మనకి చుట్టూ కూడా లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ వడ్డానం అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో మొత్తం రావడం అనేది జరిగిందండి. మనకి ఇందులో మనకి 3 కలర్ స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ అండి. మనకి ఈ మిడిల్లోకి వచ్చేటప్పటికి గ్రీన్ అనేది కూడా చాలా ఎంబోజింగ్ వస్తుందండి. మనకి మిడిల్లోకి వచ్చేసరికి ఓవల్ షేప్లో గ్రీన్ స్టోన్ అనేది చాలా ఎంబోజింగ్ లుక్లో వచ్చిందండి. మనకి చుట్టూ కూడా మనకి సొరాస్కి సీడెడ్ కూడా రావడం జరిగిందండి. మనకి ఈ కింద హ్యాంగింగ్ డ్రాప్స్ వచ్చేటప్పటికి సౌత్ సీపల్స్ హ్యాంగింగ్స్ అనేవి రావడం జరిగిందండి. కంప్లీట్గా సౌత్ సీపల్స్కి ప్లస్ దానికి గ్రీన్ కలర్ బీట్స్ అనేవి రావడం జరిగిందండి. కింద కూడా మనకి పైన కూడా కంటిన్యూస్గా రావడం అనేది జరిగిందండి. మిడిల్లో చూసినట్లయితే ఈ వడ్డానం అనేది 2-in-1 కింద కూడా వాడొచ్చండి. లక్ష్మీదేవి వన్ సైడ్ లక్ష్మీదేవి వస్తుంది, బ్యాక్ సైడ్ అనేది సింగిల్ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. కంప్లీట్గా లక్ష్మీదేవి చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి చుట్టూ కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా లక్ష్మీదేవి అనేది యాంటిక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. మనకి లక్ష్మీదేవి కింద కూడా మనకి 2 టైప్ రూబీ పొటాస్ టైప్ అనేవి రావడం జరిగిందండి. దీనికి ఓవరాల్గా మన ఈ వడ్డానం చూసినట్లయితే మనకి గ్రాస్ వెయిట్ వచ్చి 168 గ్రామ్స్ వచ్చిందండి. నెట్ వెయిట్ వచ్చి 119 గ్రామ్స్. ఈ వడ్డానం చూసినట్లయితే మనకి ఈ వడ్డానం నక్షి జ్యువెలరీ మనకి విక్టోరియన్ కలెక్షన్లో వచ్చిందండి. మనకి ఈ వడ్డానం మనకి స్టార్టింగ్ వడ్డానం చూసినట్లయితే మనకి స్టార్టింగ్ పికాక్ అనేది రావడం జరిగిందండి. మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ అనేది పికాక్ అనేది కంటిన్యూగా రావడం జరిగింది. దానికి మనకి పికాక్ పైన కూడా రూబీ పొటా స్టోన్ అనేది రావడం జరిగిందండి. మనకి మిడిల్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి విక్టోరియన్ కలెక్షన్ అనేది రావడం జరిగిందండి. విక్టోరియన్ చుట్టూ కూడా మనకి సౌత్ సీపల్స్ అనేది రావడం జరిగిందండి. మనకి విక్టోరియన్లో కూడా మనకి లక్ష్మీదేవి అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. మనకి అలా కిందకు వచ్చేటప్పటికి ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి కంటిన్యూస్గా రావడం జరిగిందండి. ఈ వడ్డానానికి మనకి కంటిన్యూగా మనకి దాని పక్క కూడా వచ్చేసరికి మనకి ఓవెల్ షేప్లో మనకి రూబీ సౌత్ సీ పల్స్ అనేవి రావడం జరిగిందండి. కంటిన్యూగా మనకి మిడిల్లో కూడా లక్ష్మీదేవి చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. దాని చుట్టూ కూడా అంశాలు అనేవి రావడం జరిగిందండి. చుట్టూ కూడా అంశ అనేది చాలా డిఫరెంట్గా
ఇవ్వడం అనేది కూడా జరిగిందండి. మన దానిపైన కూడా 3 స్టోన్స్ అనేవి రూబీ పొటాస్ అనేవి రావడం జరిగిందండి. మనకి ఇక్కడ కమలం అనేది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి కంటిన్యూస్గా కమలం అనేది కూడా చాలా డిఫరెంట్గా లుక్ అనేది కూడా చాలా ఎంబోజింగ్ లుక్ అనేది రావడం జరిగిందండి. మనకి మిడిల్ విషయానికి వచ్చేటప్పటికి చుట్టూ కూడా పికాక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చుట్టూ కూడా చాలా ఎంబోజింగ్గా ఇచ్చారండి. మనకి మిడిల్లో కూడా విక్టోరియన్ కలెక్షన్ కూడా మనకి చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. మిడిల్లో కూడా లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా ఇవ్వడం అనేది జరిగిందండి. దాని పైకి వచ్చేసరికి చుట్టూ కూడా మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎలిఫెంట్ అనేది కంటిన్యూగా రావడం జరిగింది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి ఎలిఫెంట్ అనేది మిడిల్లో కూడా సౌత్ సిపల్ చుట్టూ అనేది ఇవ్వడం జరిగిందండి. చిన్న ఫ్లవర్ డిజైన్ స్టైల్లో మనకి దీని వెయిట్ వచ్చి మనకి గ్రాస్ వెయిట్ వచ్చి 179 గ్రామ్స్ అండి. గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చి 149 గ్రామ్స్ అండి. ఈ వడ్డానం చూసినట్లయితే మనకి ఈ వడ్డానం కూడా మనకి స్టోన్ వడ్డానం అంటారండి. మనకి ఇది వచ్చి మనకి స్టార్టింగ్ ఇది వడ్డానం కూడా మనకి కంప్లీట్గా లీఫ్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో రావడం జరిగిందండి. ఇది వచ్చి మనకి స్టార్టింగ్ చూసినట్లయితే కంప్లీట్గా లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో రావడం జరిగిందండి. మన కింద కూడా మనకి రూబీ డ్రాప్ స్టైల్లో అనేది స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కంప్లీట్గా కూడా ఆల్టర్నేటివ్గా కంప్లీట్గా అలా రావడం అనేది జరిగిందండి. దానిపైన కూడా మనకి మ్యాంగో స్టైల్లో రావడం జరిగిందండి. మన కింద కూడా మనకి కంప్లీట్గా సౌత్ సీపల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సౌత్ సీపల్స్ మనకి మిడిల్లోకి వచ్చే లాకెట్ వచ్చేసరికి లక్ష్మీదేవి చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. దీనికి కూడా మనకి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఎలా యూజ్ చేసుకున్న విధానం బట్టి మిడిల్లో కూడా మనకి రూబీ స్టోన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని రూబీ స్టోన్ చుట్టూ కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్, పికాక్ అండ్ డిజైన్స్ మొత్తం 3 కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. మనకి లాకెట్ పైన కూడా లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. లాకెట్ పైన మనకి వచ్చి మనకి ఎమరాల్డ్ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎమరాల్డ్ డ్రాప్ దానిపైన కూడా మనకి కొద్దిగా డిఫరెంట్ డిజైన్లో సీజెడ్ స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ వర్క్ను కూడా మనకి జునాగోర్ వర్క్ అని కూడా అంటారండి ఈ వడ్డానాన్ని. ఈ ఇంక్లూడింగ్ మనకి వడ్డానం వెయిట్ వచ్చి గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 194 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి మనకి 160 గ్రామ్స్. ఈ వడ్డానం వచ్చేసరికి మనకి ఇది అష్టలక్ష్మి వడ్డానం అండి. మనకి స్టార్టింగ్ చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి కూడా అన్ని లక్ష్మీదేవి కూడా చాలా చాలా యూనిక్గా అనేది రావడం జరిగిందండి. మనకి లక్ష్మీదేవి పైన కూడా మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ స్టైల్లో మనకి స్వరాస్కి సీజెడ్ స్టోన్ అండ్ ఎమరల్డ్ స్టోన్ అనేది కాంబినేషన్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మనకి లక్ష్మీదేవి అమ్మవారి పైన కూడా చూసినట్లయితే మనకి ప్రతి అమ్మవారి పైన కూడా స్వరాస్కి సీజెడ్ స్టోన్స్ అనేవి రావడం జరిగిందండి. మనకి కింద కూడా మనకి కలర్ సీజెడ్ స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం చాలా డిఫరెంట్గా ఇవ్వడం కూడా జరిగింది. మనకి చాలా లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చారండి. మనకి ఎమరాల్డ్ స్టోన్ ప్రతి ఎమరాల్డ్ స్టోన్ కూడా ఓవల్స్ టైప్లో మనకి డిఫరెంట్గా డిజైన్ ఇవ్వడం అనేది జరిగిందండి. మనకి ఈ వర్క్ కూడా మనకి జునాగోర్ వర్క్ అంటారండి. దీనికి మనకి మిడిల్లోకి వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి అనేది ఇవ్వడం జరిగిందండి. లక్ష్మీ నరసింహస్వామి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చారండి. మనకి చుట్టూ కూడా మనకి చిన్న డిఫరెంట్ డిజైన్ స్టైల్లో ఇవ్వడం అనేది జరిగిందండి. లక్ష్మీ నరసింహ పైన కూడా మనకి లక్ష్మీ నరసింహస్వామి కింద కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేవి 2 ఎలిఫెంట్స్ అనేవి చాలా ఎంబోజింగ్ లుక్ అనేది రావడం జరిగిందండి. మనకి కింద కూడా సౌత్ సీపల్స్ అనేవి కంటిన్యూగా రావడం జరిగిందండి. మనకి దానిపైన కూడా మనకి స్వరాస్కి సీజెడ్ స్టోన్స్ అనేవి చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చాయండి. దీనికి ఓవరాల్గా మనకి దీని వెయిట్ వచ్చినట్లయితే మనకి గ్రాస్ వెయిట్ వచ్చి 125 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 110 గ్రామ్స్. మన ఈ యాంటిక్ వడ్డానం వచ్చేసరికి మనకి ఇది స్టార్టింగ్ వచ్చి మనకి పికాక్ స్టైల్తో పికాక్ అనేది రావడం జరిగిందండి. దానిపైన కూడా మన శంకు పైన కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దానిపైన కూడా కంటిన్యూస్గా లీఫ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలా మన కిందకు వచ్చేసరికి మనకి పైన గోపురంలాగా మనకి 4 గోపురాలు అనేవి రావడం జరిగిందండి. ఆల్టర్నేట్గా ఒక గోపురానికి వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చాయి. దానిపైన వచ్చి మనకి చిన్న డిఫరెంట్ లీఫ్ డిజైన్స్ అనేవి రావడం జరిగింది ఒక గోపురానికి. అలా మనకి గోపురం లోపల చూసినట్లయితే మనకి 3 సౌత్ సీపల్స్ అనేవి రావడం జరిగిందండి. దాని కొందలో కూడా మన సౌత్ సీపల్స్ కింద కూడా ఎమరాల్డ్ స్టోన్ అనేది ఓవల్స్ టైప్లో రావడం జరిగిందండి. మనకి దాని కిందకు వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా చాలా ఎంబోజింగ్గా బాగా లుక్ అనేది రావడం జరిగిందండి. మనకి కింద కూడా ఎమరాల్డ్ బీట్స్ అండ్ రావడం జరిగిందండి. ఎమరాల్డ్ బీట్స్ అండ్ సౌత్ సీపల్స్ కాంబినేషన్ అనేది రావడం జరిగిందండి. అలాగే మనకి కంటిన్యూస్గా ఇలా అయితే సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ జరిగిందండి. మనకి ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. మిడిల్లోకి వచ్చేసరికి మనకి చుట్టూ పికాక్ అనేది రావడం జరిగిందండి. పికాక్ కింద కూడా మనకి డ్రాప్ స్టైల్ ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి అంతా ఓవల్ షేప్ వస్తే మిడిల్లోకి వచ్చేసరికి డ్రాప్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. డ్రాప్ స్టైల్లో చుట్టూ కూడా మన సౌత్ సీపల్స్ అనేవి రావడం జరిగింది. మనకి మిడిల్లో విషయానికి వచ్చేటప్పటికి ఫ్లవర్ స్టైల్లో చిన్న డిఫరెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మన పైన కూడా మనకి 2 పికాక్స్ అనేవి చాలా ఎంబోజింగ్ లుక్ రావడం జరిగిందండి. కింద కూడా మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ దాని చుట్టూ కూడా మనకి ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి కంటిన్యూగా రావడం జరిగిందండి.
ఈ వడ్డానం వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 145 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 120 గ్రామ్స్. చూసారు కదండి ఇవాళ కలెక్షన్స్. ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అలానే మరిన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే మీ నియర్ బై సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీకి విజిట్ అవ్వండి. అలానే మన దగ్గర ఇప్పుడు నేను మీకు చూపించిన వడ్డానాలు వచ్చి 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉన్నాయండి. అలానే అంతకన్నా వెయిట్ ఎక్కువలో కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుందండి. అలానే మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన సైజులో మేము కస్టమైజ్ అనేది మేము చేసిస్తామండి. అలాంటి మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.